విల్లా స్క్వేర్ యార్డ్స్ చూసుకుంటే సో 222 స్క్వేర్ యార్డ్స్ అండ్ 300 స్క్వేర్ యార్డ్స్ అండ్ 444 స్క్వేర్ యార్డ్స్, అదేవిధంగా 600 స్క్వేర్ యార్డ్స్, అదేవిధంగా 800 స్క్వేర్ యార్డ్స్. సో బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు 3355 ఎస్ఎఫ్టీ నుంచి సో 10,000 ఎస్ఎఫ్టీ వరకు బిల్డప్ ఏరియా ఉంటుంది. సో మొత్తం ట్రిప్లెక్స్ విల్లాస్ అనమాట. సో లగ్జరీగా ఉంటాయి మొత్తం. నెక్స్ట్ మనకి ఇందులో వైడ్గా అంటే ఇది ఈజీ కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ కాబట్టి సో అవుటర్ రింగ్ రోడ్కి సో ప్రాజెక్ట్ లోపలికి వచ్చిన ప్రాజెక్ట్ నుంచి బయటకు పోయిన ఈజీ కనెక్టివిటీ కోసం సో ఈ విల్లా ప్రాజెక్ట్కి 2 సైడ్ 100 ఫీట్ రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వెనకాల కనిపిస్తుంది ఒకటి 100 ఫీట్ రోడ్ అనమాట. సో విల్లాస్కి ఇటువైపు కూడా ఒకటి రోడ్డు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇందులో మొత్తం వైడ్ 40 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ఉంటున్నాయి, అదేవిధంగా 60 ఫీట్ రోడ్స్ ఉంటాయి అనమాట. సో ఇందులో విల్లా కాస్ట్ వచ్చేసి మనకు 3 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. విల్లా ప్రైస్ వచ్చేసి అప్ టు 12 crores అనమాట. సో అంటే మనకు ఇది అంత లగ్జరీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో మనకు ఎమ్యూనిటీస్ చూసుకుంటా ఉంటే ఇందులో 30+ ఎమ్యూనిటీస్ అనమాట. సో లగ్జరీ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఎందుకంటే ఇంత పెద్ద విల్లా ప్రాజెక్ట్ కాబట్టి మెయిన్ ఎమ్యూనిటీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి. సో అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఉంటున్నాయి, ప్లస్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అనమాట. సో ఎమ్యూనిటీస్లో భాగంగా మనకు క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో ఇది మొత్తం వచ్చేసి 1 lakh ఎస్ఎఫ్టీలో ఈ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో ఈ క్లబ్ హౌస్లో మెయిన్గా వచ్చేసి మనకు ఇందులో పార్కింగ్ ఉంటుంది, అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి బ్యాంకెట్ హాల్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి సూపర్ మార్కెట్స్ ఉంటాయి అనమాట, జిమ్ము, అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి యోగా హాల్ అనమాట, ఇండోర్ గేమ్స్ ఉంటాయి. సో ఇందులో మెయిన్ సూట్ రూమ్స్ కూడా ఇవ్వబోతున్నారు.